నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కడప రిమ్స్ లో ఉద్రిక్తత, కార్మికుల దీక్ష భగ్నం. రైతుల అప్పుల్లో ఏపీ 2వ స్థానం, షర్మిల సంచలన వ్యాఖ్యలు. మడకసిరలో హోరెత్తిన శ్మశాన సాధన జాత, ఘన స్వాగతం పలికిన జేఏసీ నాయకులు. కడప జిల్లాలో పోలీసుల మెరుపు తనిఖీలు, ఆపరేషన్ వజ్ర ప్రహార్తో వణికిపోయిన అసాంఘిక శక్తులు. బుధవారం హిందూపురం రూరల్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న డీఎస్పీ కేవీ మహేష్. శ్రీ స్వామివారిని దర్శించుకున్న తిరుపతి జోన్ దేవాదాయ శాఖ ఆర్జేసీ శ్రీ చంద్రశేఖర్ ఆజాద్. కడప నగరంలోని సర్వజన ఆసుపత్రి రిమ్స్ సాక్షిగా అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. తమ న్యాయమైన డిమాండ్ల కోసం గత కొన్ని రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సూపర్వైజర్లు, శానిటేషన్ వర్కర్ల ఆందోళనను పోలీసులు బలవంతంగా భగ్నం చేశారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు మరియు సూపర్వైజర్లు తమకు రావాల్సిన బకాయి వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులుగా శాంతియుతంగా దీక్ష చేస్తున్నారు. అయితే వీరి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందన్న నెపంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. కార్మికులు నిద్రిస్తున్న సమయంలో భారీగా మోహరించిన పోలీసులు ఒక్కసారిగా శిబిరంలోకి చొచ్చుకు వెళ్లారు. దీక్ష విరమించేది లేదని భీష్మించుకు కూర్చున్న కార్మికులను, నాయకులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లి పోలీసు వాహనాల్లోకి ఎక్కించారు. పోలీసుల తీరుపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చెయ్యమని అడిగితే అరెస్టులు చేస్తారా అంటూ నినాదాలతో హోరెత్తించారు. అరెస్టు చేసిన వారిలో దీక్ష వల్ల నీరసించిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం రిమ్స్ పరిసరాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై అప్రజాస్వామికంగా వ్యవహరించారని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం స్పందించే వరకు తమ పోరాటం ఆగేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అప్పుల సెగలు రేగుతున్నాయి. అన్నదాతల ఆత్మహత్యలు, అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతాంగంపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలోనే రైతుల అప్పుల జాబితాలో మన రాష్ట్రం 2వ స్థానంలో నిలవడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు అంటూ షర్మిల మండిపడ్డారు. ఇది కేవలం అంకెలు కాదని, మన రైతుల కన్నీటి గాథ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాత సుఖీభవాని నినాదాలు చేయడం కాదు, క్షేత్రస్థాయిలో రైతు ఎంత సంక్షోభంలో ఉన్నాడో గమనించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పాలకులు మారినా, పథకాలు మారినా రైతు తలరాత మాత్రం అప్పుల కుప్పగానే మిగిలిపోయిందని విమర్శించారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లేదా తాజా సర్వే రిపోర్టులను ప్రస్తావిస్తూ సగటు రైతు కుటుంబంపై వేల రూపాయల అప్పుల భారం ఉందని, పెట్టుబడి సాయం అందక రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల చేతిలో బలైపోతున్నారని ఆమె ధ్వజమెత్తారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని చెబుతున్న పాలకులు మరి రైతుల అప్పుల విషయంలో 2వ స్థానానికి ఎందుకు చేరిందో సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు. దీనిపై అధికార పక్షం ఎలా స్పందిస్తుందో
చూడాలి. కంటే ఎక్కువ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఎంత ఘోరం అంటే ఇది కనీసం ప్రతి రైతుకు మన రాష్ట్రంలో 2 లక్షల నుంచి 7.5 లక్షల రూపాయల వరకు అప్పుందన్నమాట. అంటే ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్ర రైతాంగం మొత్తం అప్పుల పాలైపోయింది. ఎవరు పట్టించుకుంటున్నారు? చంద్రబాబు గారేమో ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్తారు. ఏది రైతు సంక్షేమ ప్రభుత్వం? రైతుల్ని అప్పుల్లో ముంచడమే రైతు సంక్షేమమా మీకు? చంద్రబాబు గారు చెప్తారు మేము వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తారట. రైతులను అప్పుల్లో ముంచడమే మీరు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. అసలు చంద్రబాబు గారు అన్నదాత సుఖీభవ అని 20,000 రూపాయలు ప్రతి రైతుకు ఇస్తానన్నాడు. కానీ చంద్రబాబు గారు ఇస్తున్నారేమో 20,000లో 14,000 ఈయనిస్తాడు, 6,000 ఏమో పీఎం కిసాన్ కలిపి ఇస్తున్నాడు. కానీ మేనిఫెస్టోలో ఇది చెప్పలేదు. సూపర్ 6 లో చెప్పినప్పుడు మాత్రం 20,000 నేనే ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. కానీ ఇవ్వటం లేదు. 93 లక్షల మంది రైతులు మన రాష్ట్రంలో ఉంటే చంద్రబాబు గారు ఇస్తున్నది కేవలం 47 లక్షల మందికి మాత్రమే. అది కూడా ఆ 14 లక్షలు కూడా ఇస్తున్నది కేవలం 47 లక్షలు, అంటే సగం మందికి మాత్రమే ఇస్తున్నారు. ఇక కౌలు రైతులకైతే మన రాష్ట్రంలో అసలు దిక్కేలేదు. ఎంత గోడు ఎంత ఏడ్చుకున్నా కూడా అసలు ఒక్కరు కూడా కౌలు రైతును పట్టించుకునే పరిస్థితే లేదు. రైతు కూడా పండించిన పంట ఎంత మంది రైతులు గిట్టుబాటు ధర రావటం లేదు అని ఏడుస్తున్నారు. కనీసం మద్దతు ధర ఉండి కూడా దాన్ని అమలు చేయరు. ఇక రైతు ఎలా బాగుపడాలి? రైతు ఎలా బతకాలి? ముష్టి 500 కోట్లు పెట్టాడు చంద్రబాబు గారు బడ్జెట్ లో ధర స్థిరీకరణ నిధి కోసం. ఏం సరిపోతుంది? ఏ రైతుకు సరిపోతుంది? పోనీ 500 కోట్లైనా వాడుతున్నారా అంటే అది వాడరు. దాన్ని మళ్ళీ డైవర్ట్ చేస్తారు. కనీసం యూరియా కొందామంటే దొరకటం లేదు. ఇంత అధ్వానంగా ఉంది రైతుల పరిస్థితి మన రాష్ట్రంలో. దీనికి అంతటికీ కారణం కూటమి సర్కారే. సత్యసాయి జిల్లా మడకసిరలో శ్మశాన వాటికల సమస్య పరిష్కారం కోసం సాగుతున్న శ్మశాన సాధన జీపు జాతాకు అపూర్వ స్పందన లభిస్తోంది. మడకసిరకు చేరుకున్న ఈ జాతాకు స్థానిక ప్రజా సంఘాలు, ఉద్యమ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని జైట్లీ జేఏసీ నాయకులు ప్రకటించారు. మడకసిర నియోజకవర్గంలో శ్మశాన వాటికల కొరతను తీర్చాలని, దళితులు మరియు అణగారిక వర్గాలకు గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు పొందే హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన శ్మశాన సాధన జీపు జాతా ఉధృతంగా సాగుతోంది. ఈ క్రమంలో మడకసిర పట్టణానికి చేరుకున్న జాతా బృందానికి సాకేహరి ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు మరియు వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు సాకేహరి మాట్లాడుతూ నాగరిక సమాజంలో కూడా చనిపోయిన వారికి తగిన స్థలం లేకపోవడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు స్పందించి ప్రతి గ్రామంలో, వార్డులోనూ శ్మశాన వాటికల కోసం భూములను కేటాయించే వరకు ఈ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఈ న్యాయమైన పోరాటంలో తామంతా ముందుండి నడుస్తామని, జాతాకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని జాతాకు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్క ఉద్యమకారునికి, నాయకులకు జేఏసీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్మశానాల కోసం సాగుతున్న ఈ పోరాటం కేవలం భూమి కోసం మాత్రమే కాదు, అది మనిషి ఆఖరి ప్రయాణంలో దక్కాల్సిన కనీస గౌరవం కోసం ఉద్యమకారులు నినదిస్తున్నారు. అది రాజకీయ నాయకులు చెప్పడం అనేది చాలా సిగ్గుచేటు. అంటే రాజకీయ నాయకులకు సంబంధించినవా పోలీస్ స్టేషన్లు, తహసీల్దార్ కార్యాలయాలు? అంటే ఎక్కడున్నాం మనము? మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ నియోజకవర్గాలుగా ప్రకటించింది దీనికోసమేనా? ఎస్సీ నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలే మళ్ళీ దళిత నాయకుల్ని ఆఫీసులోకి రానియొద్దని అంటున్నారంటే మళ్ళీ వాళ్ళు ఎవరికి కొమ్ము కాస్తున్నట్లు, ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్లు కూడా మనం ఆలోచించాలి. అవసరమైతే ప్రశ్నించాలని చెప్పేసి మీ అందరికీ కోరుకోవడం జరుగుతుంది. అంటే ప్రభుత్వ కార్యాలయాల్లోకి రానికపోతే మాత్రం వాళ్ళు మాకు మర్యాద ఇకపోతే ఊరికే ఉంటామనుకుంటున్నారా? కాదు, మా పుట్టకతో వచ్చింది తిరుగుబాటు, వ్యతిరేకత, ప్రశ్నించే తత్వం. ఇప్పటిది కాదు ఇది. మా తాత బానిస, మా తండ్రి ఎట్టి చాకరీ చేశాడు. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో చైతన్యవంతమయ్యే క్రమంలో ముందుకు రోడ్ల మీదకి వచ్చి అరుస్తున్నాం, మాట్లాడుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. మా గొంతులు నొక్కడము, మమ్మల్ని భయపెట్టడము ఈ ప్రభుత్వానికే కాదు, యా ప్రభుత్వానికి చేత కాదు. ఇలాంటి ప్రభుత్వాలు చాలా చూసాం. ఈ ప్రభుత్వాలను గెలిపించేది మేమే, ఓడించేది మేమే, కనుమరుగు చేసేది కూడా మేమే అనేది కూడా ఈ రాజకీయ నాయకులు గమనించాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. మడకసిర పట్టణంలోని ఎస్సీ ఎస్టీ నాయకులకు, ఎస్సీ ఎస్టీ ప్రజానీకానికి, దళిత గిరిజన సంఘాల చేసి సంపూర్ణంగా మీతో అండగా ఉంటుంది.
మీకు ఏ సమస్య వచ్చినా మీకు సహకరిస్తుంది, మీ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాదని చెప్పేసి కూడా మీకు హామీ ఇస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఎవరో మీ మీద కుట్రలు చేస్తే మీరు ఊరు వదిలిపెట్టో లేకపోతే అణిగిమెణిగి బతకాల్సిన అవసరం లేదు. దీనికోసం ఇప్పుడు కాదు, దాదాపు 40 సంవత్సరాల క్రితమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోరాటం చేశారు. మరి 40 సంవత్సరాల తర్వాత మనం ఈరోజు చదువుకున్నాం, విద్యా పరిజ్ఞానం చైతన్యం కలిగిన వాళ్ళని మమ్మల్ని భయపెడితే మేము భయపడతాం అనుకుంటున్నారా? కాదు, మీరు భయపడండి, మీరు భజనలు చేసుకోండి మీ పార్టీలకి. మీ ప్రయోగాలు దళిత గిరిజనుల మీద ఉపయోగించొద్దండి. అట్లా ఉపయోగించాలనుకుంటే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా తెలియజేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ ప్రజలతో పాటు మడకశిర పట్టణంలోని పేద ప్రజల పక్షాన కూడా వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడులు, దౌర్జన్యాలు, అన్యాయాలకి అండగా పరిష్కారం అయ్యేంత వరకు కూడా దళిత గిరిజన సంఘాల జేఏసీ మీతో ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, చివరిగా ఎవరు భయపడొద్దండి. బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో పయనించండి. అప్పుడే మన సమస్యలు తీరుతాయి. అప్పుడే ఈ సమాజంలో మనకి గౌరవము, విలువ లభిస్తుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ ఉండే ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులంతా కలిసికట్టుగా ఐక్య ఉద్యమాలు చేసి మీ ఉనికిని కానీ, మీ విలువను కానీ, మీ గౌరవాన్ని కానీ కాపాడుకుంటూ ఈ వర్గాల ప్రజల కోసం పని చేస్తానని చెప్పేసి, పని చేయాలని చెప్పేసి, దానికి మా సహకారం కూడా ఎల్లవేళలా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు హనుమంతన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలీసులు మరోసారి గర్జించారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాలతో బుధవారం తెల్లవారుజామున మైదుకూరు సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు విరుచుకుపడ్డారు. ఆపరేషన్ వజ్రప్రహార్ పేరుతో చాపాడు మండలంలోని చిన్న వరదాయపల్లిలో నిర్వహించిన ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో భారీ బలగాలు మోహరించాయి. గ్రామంలోని అణువణువు గాలించిన పోలీసులు పాత నేరస్తులు, అనుమానితుల ఇళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. నిషేధిత ఆయుధాలు, వేట కొడవళ్లు, బాంబుల కోసం జల్లెడపట్టారు. ఈ తనిఖీల్లో సరైన రికార్డులు లేని 13 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మైదుకూరు రూరల్ సీఐ శివశంకర్ మాట్లాడుతూ, తక్కువ ధరకు వస్తున్నాయని ఆశపడి రికార్డులు లేని వాహనాలను కొనుగోలు చేసి చిక్కుల్లో పడొద్దని ప్రజలను హెచ్చరించారు. అంతేకాదు గ్రామంలోని రౌడీ షీటర్లకు, ట్రబుల్ మాంగర్లకు పోలీసులు గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, గొడవలకు దూరంగా ఉంటూ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని హితవు పలికారు. అలాగే పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే డయల్ 112కి ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ ఆపరేషన్లో మైదుకూరు అర్బన్ సీఐ రమణారెడ్డి, కాజీపేట సీఐ వంశీధర్, ఎస్ఐలు లక్ష్మీనారాయణ, సుబ్బారావు మరియు పెద్ద సంఖ్యలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ దినం ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ఏ కేటగిరీ ఫ్యాక్షన్ విలేజ్ చిన్న వరదాయపల్లి గ్రామంలో కార్డినెంట్ చెక్ చేయడం జరిగింది. ఈ కార్డినెంట్ చెక్లో భాగంగా 2 గ్రూపులకు సంబంధించి ఇళ్లలో కానీ, బయట గడ్డి భూములలో కానీ, ఇంకా ఇతర ప్లేసులలో కానీ ఏదైనా ఆయుధాలు కానీ, మారణాయుధాలు ఉంటాయి ఉద్దేశంతో చెక్ చేయడం జరిగింది. ఎటువంటి మారణాయుధాలు కానీ ఇంకోటి కానీ జరగలేదు. రెండోది వచ్చేసి వాళ్ళందరినీ పిలిచి మనం కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఎటువంటి విషయమైనా ఉంటే కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయమని వాళ్ళకి తెలపడమైంది. అదేవిధంగా గ్రామంలో రికార్డు లేని వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఆ రికార్డ్స్ను పరిశీలించడం జరుగుతుంది. సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ అప్గ్రేడ్ పోలీసులు 2 అంతర్రాష్ట్ర దొంగలతో పాటు ఓ హత్య కేసులోని ముఖ్య నిందితుడిని అరెస్ట్ చేశారు. బుధవారం హిందూపురం రూరల్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కేవీ మహేష్ పై 2 సంఘటనలకు సంబంధించి నిందితుల అరెస్ట్ వివరాలను వెల్లడించారు. పై 2 సంఘటనలకు సంబంధించి హిందూపురం రూరల్ మండలం కిరికెర పంచాయతీ పరిధిలో వెంకటాద్రి లేఅవుట్లో గత సంవత్సరం జూలై నెలలో సినిమా రేంజ్లో ఓ వ్యాపారి ఇంట్లోకి దొంగలు చొరబడి కత్తులతో బెదిరించి బంగారు నగలను దొంగలించిన కేసులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పఠాన్ హైదర్ ఆలీ, ఇమ్రాన్ అలీ ఖాన్లను అరెస్ట్ చేసి వారి నుంచి 5 తులాల బంగారు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. అదేవిధంగా హిందూపురం రూరల్ మండలం తూముకుంట చెక్పోస్ట్ సమీపంలో గొల్లపురం గ్రామానికి చెందిన ప్రసన్న కుమార్ హత్య కేసులో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన పాపున మాలిక్ అలియాస్ బోని అనే వ్యక్తిని అతి కష్టం మీద అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.
ఈ 2 కేసుల్లో ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో తీవ్రంగా కృషి చేసిన సిఐ చంద్ర ఆంజనేయులు, ఎస్ఐ ముని ప్రతాప్, చిలమత్తూరు ఎస్ఐ మునీర్ అహ్మద్తో పాటు హిందూపురం సబ్ డివిజన్ క్రైమ్ టీంను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారని డీఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీతో పాటు సిఐలు ఆంజనేయులు, రాజగోపాల్ నాయుడు, అబ్దుల్ కరీం సిబ్బంది ఉన్నారు. యూపీ ఢిల్లీకి సంబంధించిన వాళ్ళల్లో మనం ఈరోజు ఇద్దరిని అరెస్ట్ చేశామండి. వాళ్ళ దగ్గర నుంచి కూడా దాదాపు 5 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నాం. ఒకరి పేరు అందులో పఠాన్ హైదర్ అలీ, రెండో అతని పేరు ఇమ్రాన్ అలీ ఖాన్. వీళ్ళిద్దరూ కూడా ఆ రోజు ఆ అఫెన్స్లో పాల్గొన్న వాళ్ళు. వీళ్ళ దగ్గర నుంచి మనం 5 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నాం. ఇంకా ఇద్దరిని అరెస్ట్ చేయాల్సింది ఈ కేసులో. దాదాపు 7 నెలలైనా కూడా వాళ్ళ మీద మన సబ్ డివిజన్ క్రైమ్ టీము ప్లస్ ఆంజనేయులు సిఐ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇన్ఫర్మేషన్ పెట్టుకొని వాళ్ళు ఎవ్రీ మంత్ వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది మనం డేటా తీస్తూనే ఉన్నాము. మనకి రీసెంట్గా వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉన్నారని తెలవగానే మనం వెంటనే ఒక ట్రాప్ వేసి వాళ్ళని పట్టుకోవడం జరిగిందండి. ఈ సందర్భంగా మన ఎస్పీ సతీష్ కుమార్ సార్ కూడా ఎవరైతే ఇక్కడ ఈ కేసులో కష్టపడ్డారో చిలమత్తూరు ఎస్ఐని, ఆంజనేయులు సిఐని మరియు క్రైమ్ టీం అందరినీ అభినందించడం జరిగిందండి. ఈరోజు వాళ్ళిద్దరిని కూడా రిమాండ్ పెడుతూ మిగిలిన ఇద్దరిని కూడా వెంటనే అరెస్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం. మరియు SC/ST అట్రాసిటీ కేసు అది, అంటే చనిపోయిన వాడు ఎస్సీ అయినందువల్ల SC/ST కేసు కూడా మనం ఆరో పెట్టడం జరిగింది. అప్పుడున్న కర్ణాటకలో రిజిస్టర్ అయింది యాక్చువల్లీ ఈ కేసు. అది మనకి వాళ్ళు బేసిక్గా ఇదంతా మన హిందూపూర్కి సంబంధించింది అని తెలుసుకున్న తర్వాత మనకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఒకటేంటంటే ఒక లేడీ, అందులో ఈ 5 మంది ముద్దాయిలు ఉన్నారు ఈ కేసులో. A5 లేడీతో A1 అక్యూజ్డ్ ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంది. ఆ చనిపోయిన వ్యక్తి భార్య A5. అతనితో ఈ లేడీ ఒక A1తో ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకొని భర్తని వీళ్ళ చేత A1, A2, A3, A4 నలుగురు చేత చంపించింది. A1 అనే అతను జార్ఖండ్కి సంబంధించిన అతనండి. అతని పేరు రిషబ్ మిట్టల్. A2 మకర్ ఒరిస్సా అతను, A3 పపూని మాలిక్ అతను ఒరిస్సా అతనే, A4 శంభులింగ కర్ణాటక అతను, A5 ఆ లేడీ అండి. ఈ నలుగురు ఆమెతో జత చేరి ఇతన్ని వాళ్ళ భర్తను చంపడం జరిగింది. ఆ తర్వాత అప్పటి కర్ణాటక పోలీసులు A1 రిషబ్ మిట్టల్ని మరియు A5 ఆ అమ్మాయిని, A4 శంభులింగాన్ని అరెస్ట్ చేసి పంపించారు కోర్టు రిమాండ్కి. A2, A3 అయిన పపుని మాలిక్ మరియు మకర్ని అప్పుడు అరెస్ట్ చేయలేదు. అప్పటి నుంచి వీళ్ళు అబ్స్కాండింగ్ ఉన్నారు. వాళ్ళ వేరే బోర్డ్స్ కూడా ఎవరికీ తెలియదు. మనం ఈ కేసులో పురోగతి ఏంటంటే లాస్ట్ మంత్ మకర్ అనే A2 వ్యక్తిని మనం అరెస్ట్ చేశాము, రిమాండ్కి పెట్టాము. మిగిలిపోయిన ఒక ముద్దాయిని కూడా ఈరోజు మనము పపుని మాలిక్ని మనం అరెస్ట్ చేయడం జరిగిందండి. ఒరిస్సాకి వెళ్ళి మన టీం వెళ్ళి చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ లాగి ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 5 మంది ముద్దాయిలు టోటల్ అరెస్ట్ కంప్లీటెడ్ అయిందండి. వీళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్స్ తీసుకోవడానికి కూడా మన టీం చాలాసార్లు జార్ఖండ్కి వెళ్ళారు, ఒరిస్సాకు 4 సార్లు వెళ్ళారు. ఎందుకంటే మన స్టేట్లో మనము ఈజీగా క్యాస్ట్ సర్టిఫికేట్స్ తీసుకోవచ్చు, కానీ ఒక SC/ST కేసులో క్యాస్ట్ సర్టిఫికేట్స్ పొందడం అనేది వేరే స్టేట్స్లో కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆ ప్రొసీజర్ని కూడా కష్టపడి వీళ్ళు మన క్రైమ్ పార్టీ వాళ్ళు కొత్తగా వచ్చిన ఎస్పీ సార్ ఆదేశాలతో ప్రతి అంటే అరెస్ట్ పెండింగ్ ప్రతిదాన్ని మేము సీరియస్గా తీసుకొని ప్రతి ఒక్కరు ఎక్కడున్నారో తెలుసుకొని చాలా టైం పెట్టి ఈ కేసు మీద 3 నెలలు కష్టపడ్డాము. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి కూడా అయిపోయింది. ఈరోజు మార్చి 11. సో టోటల్ 5 మంది అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇంకా ఒకరి క్యాస్ట్ సర్టిఫికేట్ రావాలి, అది కూడా 10 డేస్లో వస్తుంది. తర్వాత ఛార్జ్ షీట్ కూడా వేస్తున్నామండి. దీంతో ఈ కేసు కూడా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది. వీళ్ళని మనం ఇక్కడ తీసుకొచ్చామండి, అతన్ని ఇంట్రాగేట్ చేయడానికి తీసుకొచ్చిన తర్వాత ఇతనే ఈ మిస్టేక్ చేశాడని మనకు తెలిసింది. లేదు ఎప్పుడు అప్పుడు కర్ణాటక వాళ్ళు అప్పుడే శ్రీ స్వామివారి దర్శించుకున్న తిరుపతి జోన్ దేవాదాయ శాఖ RJC శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం, లడ్డూ పోటు, అన్నదానం మరియు క్యూ లైన్ల తదితర ప్రదేశాల్లో పరిశీలించడం జరిగింది. లడ్డూ పోటు నందు లడ్డూ తయారీ విధానాన్ని పరిశీలించి ఇంకా మెరుగుపరచాలని సూచించారు. అన్నదానం నందు భక్తులకు మెరుగైన మరియు రుచికరమైన అన్న ప్రసాదాన్ని అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో MGOలు SV కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, ధనుంజయ్, ప్రసాద్, హరి, మాధవరెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాని, వాసు తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప రిమ్స్ లో ఉద్రిక్తత, కార్మికుల దీక్ష భగ్నం. రైతుల అప్పుల్లో ఏపీ 2వ స్థానం, షర్మిల సంచలన వ్యాఖ్యలు. మడకసిరలో హోరెత్తిన శ్మశాన సాధన జాత, ఘన స్వాగతం పలికిన జేఏసీ నాయకులు. కడప జిల్లాలో పోలీసుల మెరుపు తనిఖీలు, ఆపరేషన్ వజ్ర ప్రహార్తో వణికిపోయిన అసాంఘిక శక్తులు. బుధవారం హిందూపురం రూరల్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న డీఎస్పీ కేవీ మహేష్. శ్రీ స్వామివారిని దర్శించుకున్న తిరుపతి జోన్ దేవాదాయ శాఖ ఆర్జేసీ శ్రీ చంద్రశేఖర్ ఆజాద్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.